హలో ఎవ్రీవన్, చూసారా బ్యాక్ ఇలా టెంపుల్ స్టైల్, అలాగే హై నెక్, ఫ్రంట్ ఇలా స్టార్ నెక్ అనమాట. దీని కటింగ్ మనం ఛానల్లో ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నాను అనమాట. ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఏంటంటే కట్ వర్క్ అంతా స్కాలర్ మోడల్ అంతా నేను ఈ వీడియోలో చూపించట్లేదండి. ఎందుకంటే నాకు అది చూపించి ఇలా స్టిచ్చింగ్ చూపిస్తే నాకు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనమాట. సో అందుకే బ్యాక్ సైడ్ హ్యాండ్స్ అనేవి నేను వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇదిగోండి బ్యాక్ సైడ్ నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో అది ఈ స్టిచ్చింగ్ ఎలా చేశాను అనేది నేను వేరే వీడియోలో పోస్ట్ చేస్తానండి. అది రేపు వీడియోలో వస్తుంది. సో మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో వస్తుంది అనమాట. ఇప్పుడు నేను లైనింగ్ అనేది జాయిన్ చేసుకుంటున్నానండి. ఇలా మొత్తం మనం నెక్ అంతా రివర్స్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్కి, లైనింగ్ ఫ్యాబ్రిక్కి, మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసేసుకోవాలి. సో జస్ట్ అటాచ్ చేసుకుంటే అయిపోతుంది. నేను ఏంటి అంటే చాలామంది ఫెవికాల్ గమ్ పెట్టి అంటిస్తారు కదా, నేను అలా ఏం జాయిన్ చేయట్లేదు. ఇక్కడ చూసారా హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసాను. హ్యాండ్స్ ఈ స్టిచ్చింగ్ అంతా నేను సెపరేట్ వీడియోలో పెడతానండి. ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ అనేది జాయిన్ చేసేసాను. ఇప్పుడు మనం యాక్చువల్లీ షోల్డర్స్ దగ్గర మనం కొంచెం ఒక పావించి డౌన్ చేసుకోవాలి కదా ఒక సైడ్. సో హ్యాండ్ షోల్డర్ దగ్గర నేను అది కటింగ్లో మిస్ చేశాను అనమాట. కటింగ్ చేయడం మర్చిపోయాను. అందుకే ఇప్పుడు స్టిచ్చింగ్ దగ్గర ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా పెట్టుకొని షోల్డర్ దగ్గర ఒక పావించు డౌన్ చేసుకొని ఇలా క్రాస్గా నెక్ నుంచి క్రాస్గా మార్క్ చేసుకొని కటింగ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇదేంటి అంటే మనకి హై నెక్ కాబట్టి అక్కడ షోల్డర్ దగ్గర ముడతలు రాకుండా ఉండడానికి అనమాట. ఇప్పుడు ఫ్రంట్ కూడా నేను ట్రక్కలు పెట్టలేదండి, ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు పెడతానని. ఇక్కడ ఫ్రంట్ ఏంటంటే 3 ఇంచీలు ఉక్సులు పట్టి నుంచి 3 ఇంచీలు, అక్కడ నుంచి 2 ఇంచీలు అనమాట. అది మెయిన్ షేప్ కోసం మెయిన్ టక్ అనమాట. ఇంకా ఉక్సులు పట్టి దగ్గర హాఫ్కి పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ వస్తే ఆటోమేటిక్గా మనకి చంక దగ్గర ట్రక్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ ట్రక్కులు 3 ట్రక్కులు పెట్టుకుంటాను. ఇక్కడ ఏంటంటే ట్రక్కులు పెట్టేటప్పుడు స్ట్రైట్గా పెట్టకూడదండి. స్ట్రైట్గా పెట్టడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది రాదు, క్రాస్గా పెట్టుకోవాలి. ఇది కూడా నేను షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టానండి, ఒకసారి అందులో చెక్ చేయండి. సో ఇక్కడ అనమాట. సో ఇలా చూసారా నేను స్టిచ్ చేసాక చూపిస్తాను. 3 ట్రక్కులు కూడా చాలా నీట్గా ట్రయాంగిల్ షేప్లో వస్తాయండి. సో ట్రయాంగిల్ షేప్లో నీట్గా షేప్ అనేది వస్తుందన్నమాట, బుట్టలాగా. చూసారా ఎంత నీట్గా వచ్చిందో, కప్పులాగా ఇదనమాట. ఇక్కడ చూసారా ట్రయాంగిల్ షేపు. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్స్ ఆల్రెడీ నేను రెడీ చేశానండి. నేను అంటే బ్లౌజ్ అన్నిటికీ ఒకటే కాబట్టి నేను అంత నీట్గా ఏమి ఫుల్ వీడియో ఏం పెట్టట్లేదు, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చెప్తున్నాను. సో బెల్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత పైన టాప్ స్టిచ్ వేసుకోవాలండి. అలాగే సెకండ్ ఇంకో పార్ట్కి కూడా బెల్ట్ అటాచ్ చేసుకొని పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. సో హై నెక్ యూస్ చేస్తారు, అలాగే ప్రిన్స్ కట్ ఉంటుంది కాబట్టి చాలామంది అంతగా ఇష్టపడరు. నాకు కూడా ప్రిన్స్ కట్ అంటే అంతగా ఇష్టం ఉండదండి. సో అందుకే నాకు ఇలా షేప్ బెల్ట్తో అయితే ఇష్టం అనమాట. సో అందుకే ఇలా ట్రై చేశాను నేను. సో ఫిల్ట్లు అండి, కాజల్ పిల్ట్, ఉక్సులు కాజల్ పట్టి. సో వాటి కోసం ఉక్సులు పట్టి కోసం ఒక 1.5 ఇంచ్, కాజల్ పట్టి కోసం 2 ఇంచెస్ క్లాత్ తీసుకోవాలి. సో ఉక్సులు పట్టి అనేది మనం ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ తోటే చేసుకుంటాము. బట్ కాజల్ పట్టి కోసం లైనింగ్ అలాగే బ్లౌజ్ పీస్ 2 కావాలండి. ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. చెప్పాను కదా 2 ఇంచెస్ ఉండాలి ఇది. సో ఇక్కడ 2 ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఉక్సులు పట్టీకి నేను ఎప్పుడు టాప్ స్టిచ్ వేస్తానండి. నా వీడియోస్ మొదటి నుంచి చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. నాకేంటి అంటే ఉక్సులు పట్టి కాజల్ పట్టి కుట్టేసామంటే ఆల్మోస్ట్ బ్లౌజ్ హాఫ్ అయిపోయినట్టే అనిపిస్తుందండి నాకు. సో అలాగే నా ఛానల్లో ఇంకా చాలా స్టిచ్చింగ్ వీడియోస్ వస్తాయండి. పిల్లల కోసం అయితే చాలా మోడల్స్ వస్తాయి. అవి మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కాబట్టి షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే నెక్ దగ్గర ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. సో ఇక్కడ నెక్ దగ్గర మనం
ఎక్కువగా పట్టుకొని షోల్డర్ దగ్గర తక్కువగా పట్టుకోవడం అలా ఏం లేదండి. ఇది క్రాస్గా కాదు కాబట్టి ఆల్రెడీ మనం షోల్డర్ దగ్గర చిన్న పావించి తగ్గించాం కాబట్టి ఈక్వల్గానే పట్టేసుకోవచ్చు. డబల్ స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నెక్ దగ్గర కొంచెం ఒకసారి చెక్ చేసేసుకోవాలి ఈక్వల్గానే ఉన్నదా లేదా అనేసి, రౌండ్గా ఉందా లేదా అనేసి చెక్ చేసుకొని ఇన్ కేస్ హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవాలండి. హ్యాండ్స్ జాయిన్ చేసేసుకునేటప్పుడు అందరికీ తెలిసిందే కదా, సెంటర్ నుంచి చూసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. అప్పుడే మనకి అటు ఇటు ఈక్వల్గా వస్తాయి, సాగదీయకుండా స్టిచ్ చేయగలుగుతాం అనమాట. అందుకే ఇలా సెంటర్ నుంచి స్టిచ్ చేసుకుంటే అటు ఇటు ఈక్వల్గానే వస్తుందన్నమాట. సో సెంటర్ నుంచి ఒకవైపు స్టిచ్ చేసేసుకోవాలి. ఫ్యాబ్రిక్ని అస్సలు సాగదీయకూడదండి హ్యాండ్స్ దగ్గర, లేదంటే ముడతలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకోవైపు స్టిచ్ చేసేసుకోవాలి మళ్ళీ అదే సెంటర్ నుంచి. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు డబల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట హ్యాండ్స్కి. సో ఇలా డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. సేమ్ ఇదే రకంగా ఇంకోవైపు కూడా జాయిన్ చేసేసుకోవాలండి. సో ఆల్మోస్ట్ మనకి బ్లౌజ్ అనేది 70% స్టిచ్చింగ్ అయిపోయినట్టే. సో ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత నెయిల్తో ఎలా అంటే కొంచెం స్టిఫ్గా ఉండిపోతుంది. ఇప్పుడు నెక్ అనమాట. సో నెక్ ఏంటి అంటే నేను ఇక్కడ వెడల్పు నెక్ పెడుతున్నానండి. సో దానికోసం నేను స్ట్రైట్ పీస్ తీసుకున్నాను అనమాట. క్రాస్ పీస్ ఏం కాదు, స్ట్రైట్గా ఉండే పీస్ తీసుకుంటున్నాను. సో ఇది మనకి 1 ఇంచి వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. వెడల్పు అనేది ఇంచి ఉండాలి. సో ఇలా స్ట్రైట్ పీస్ తీసుకున్న తర్వాత ఒకవైపు ఒక ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసేయాలి. ఒక ఫోల్డింగ్ సరిపోతుంది, ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసుకుంటాం కాబట్టి. సో ఒక ఫోల్డింగ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. స్క్వేర్ నెక్ కూడా సేమ్ ఇలాంటి పీస్ యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ ఫ్రంట్ మనకి స్టార్ నెక్ కాబట్టి ఎక్కడైతే కార్నర్స్ ఉంటాయో అక్కడ కుచ్చు పెట్టుకోవాలన్నమాట. ఇలా ఒక చిన్న కుచ్చు పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఫ్యాబ్రిక్ అనేది నీట్గా తిరుగుతుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా రౌండ్ దగ్గర కూడా అక్కడక్కడ కుచ్చులు పెట్టుకోవాలి. సో అప్పుడే మనకి ఈ వెడల్పు పట్టి అనేది తిరుగుతుందన్నమాట. సో ఇలా రౌండ్గా పెట్టుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే మనం కుచ్చులు పెట్టుకున్నామో అలాగే కార్నర్స్ దగ్గర చిన్న కటింగ్ అనేది ఇచ్చుకోవాలి. సో ఇక్కడ సిజర్ తోటి ఇలా కట్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్యాబ్రిక్ నీట్గా టర్న్ అవుతుందండి, ఉగ్గులేం లేకుండా. సో ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ని ఇలా ఒకసారి నెయిల్తో గట్టిగా రబ్ చేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ పీస్ని లోపలికి ఫోల్డింగ్ చేస్తూ పైన టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు అండి. 1/2 ఇంచ్ విడిచిపెట్టుకుంటూ పర్లేదన్నమాట. సో ఇలా పైన టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. అయిపోయిందండి. హ్యాండ్స్ అటాచ్ చేస్తాము, నెక్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే సైడ్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు సైడ్స్ అనేవి జాయిన్ చూసారా, చూపిస్తున్నాను. నెక్ చూసారా, బ్యాక్ సైడ్ హై నెక్, ఫ్రంట్ ఇలా డీప్ నెక్ విత్ స్టార్ నెక్ అనమాట. చాలా బాగుంటుందండి. ఇప్పుడు అప్పుడు మోడల్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా. ఇప్పుడు సైడ్ హ్యాండ్స్ దగ్గర జాయిన్ చేసేసుకుందాం. హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు మనం ఆది బ్లౌజ్తో మెజర్ చేసుకుంటే సరిపోతుందండి. లేదు అనుకుంటే మనం ఆల్రెడీ ఒక 1.5 ఇంచ్ ఖర్చుల కోసం విడిచిపెట్టాం కదా, సేమ్ అదే 1.5 ఇంచ్ ఖర్చు కనీసి వదిలేసి జాయిన్ చేసుకున్న అయిపోద్ది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, చూసారా 1.5 ఇంచ్ కనేసి మార్కింగ్ చేసుకుంటే అది సైడ్ మెయిన్ మనకి ఇదనమాట. సో చంక దగ్గర ఇలా నేను మెజర్ చేసుకున్నాను. అలాగే కింద కూడా మన ఆది బ్లౌజ్ తోటి ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఎంత ఉందో చూసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ 1.5 ఇంచ్ ఖర్చులు విడిచిపెట్టాం కదా, అదే మెజర్ చేసుకుంటూ స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. సో అప్పుడే మనకి స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది పడుతుంది. సో సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు
3 కుట్లు వేసుకోండి. ఎందుకు అంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో వాళ్ళకి టైట్ అయినా ఒక స్టిచ్ విప్పుకున్నా మళ్ళీ మన దగ్గర రాకుండా 2 స్టిచ్లు ఉంటాయి కాబట్టి సో 3 కుట్లు వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇదే రకంగా ఇంకో వైపు కూడా జాయిన్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయింది కదండి. ఇప్పుడు మనం నడుము కొలుచుకొని నడుము దగ్గర టక్కులు వేయలేదండి. సో నడుము లాస్ట్ కొలుచుకుంటూ ఇలా హాఫ్కి ఫోల్డింగ్ చేసుకుంటూ ఎంతైతే నాకు ఇంకా లూజ్ ఉందో అంత లూజ్ బట్టి నేను బ్యాక్ సైడ్ ట్రక్కులు వేసుకుంటాను అనమాట. సో చాలామంది ముందే ట్రక్కులు వేసుకుంటారండి, బట్ నేను లాస్ట్లో నడుము లూజ్ బట్టి చెక్ చేసుకొని ట్రక్కులు వేసుకుంటాను. సో ఇక్కడ నాకు దగ్గరగా 1/2 ఇంచ్ వరకు పట్టానండి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆది బ్లౌజ్ తోటి నడుము చెస్ట్ అంతా మెజర్ చేసేసుకుంటాను అనమాట. సో ఇన్ కేస్ లూజ్ అయినా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుందాం అనేసి. సో ఈక్వల్గా నాకు అన్నీ సరిపోయండి. ఇప్పుడు నేను మొత్తం బ్లౌజ్ అంతా ఎలా స్టిచ్ చేశాను అనేది చూపిస్తాను చూడండి. సో బ్లౌజ్ మొత్తం చూపిస్తాను రివర్స్ చేసేసి. నేను ఇందులో పైపింగ్ వేసేసి చూపించలేదండి. పైపింగ్ అనేది నేను తర్వాత వేసాను అనమాట. ఆ వీడియో నేను మళ్ళీ మీకు వీడియో పోస్ట్ చేస్తాను. సో చూసారా బ్యాక్ సైడ్ టెంపుల్ స్టైల్లో కట్ వర్క్ వచ్చింది, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ట్రెండింగ్ ఇదే కదా. అలాగే హై నెక్ అనమాట. సో ఇదే హై నెక్ తోటి నేను బ్యాక్ సైడ్ ఏంటంటారు ఐ షేప్లో ఇస్తానండి. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. సో దాన్ని కూడా నేను వీడియో పెడతాను. సో ఫ్రంట్ ఇలా స్టార్ నెక్ వచ్చిందండి. సో ఇదనమాట మోడల్. ఇన్ కేస్ ఈ మోడల్ మీకు ఎవరికైనా నచ్చినట్టయితే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ మోడల్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అంతేనండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.